20 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై ఇదే రోజున ఎగిరింది గులాబీ జెండా. అప్పటి నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ఏవైనా సరే గెలుపు మాత్రం ఆ పార్టీ ఖాతాలోకే వచ్చి చేరాల్సిందే. 2 సార్లు అధికార పీఠం దక్కించుకుంది. పరిపాలనలో అప్రతిహితంగా దూసుకెళ్తుంది. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి 20 ఏళ్లైంది. ఈ సందర్భంగా గులాబీ పార్టీ ప్రస్థానంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ ఏర్పాటైంది. ఓవైపు ఉద్యమం, మరోవైపు రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగింది టీఆర్ఎస్. తన మాటే మంత్రంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు పార్టీ అధినేత కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని తక్కువ సమయంలోనే సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ రథసారథి కేసీఆర్ అనుకున్న లక్ష్యాన్ని అనతి కాలంలోనే చేరుకోగలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం ఓ రాజకీయ సంచలనం. హైదరాబాద్ ట్యాంక్ బండి సమీపంలోని జలదృశ్యం టీఆర్ఎస్ ఏర్పాటుకు వేదికైంది. 2001 ఏప్రిల్ 27న తెలంగాణవాదుల సమక్షంలో పార్టీని ఏర్పాటు చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రత్యేక రాష్ట్రమే ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ పనిచేస్తుందని ఆవిర్భావ రోజునే ప్రకటించారు కేసీఆర్. టీడీపీ సభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్ కంటే ముందు అనేక పార్టీలు ఏర్పడ్డాయి. కొన్ని రాజకీయంగా కనుమరుగయ్యాయి. మరికొన్ని పార్టీలు కాంగ్రెస్లో కలిసిపోయాయి. టీఆర్ఎస్ది అదే పరిస్థితి అన్న విమర్శలు అప్పట్లో జోరుగానే వినిపించాయి. ఎవరికి వాళ్ళం మా గ్రామాల్లో మా పట్టణాల్లో ప్రజలు గుమికూడకుండా మన ఫిజికల్ డిస్టెన్స్ను పాటిస్తూ పార్టీ జెండాలని ఆవిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. అందరం కూడా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా మరి కరోనా గైడ్ లైన్స్ను పాటిస్తూ పార్టీ జెండా ఆవిష్కరణను అత్యంత సాదాసీదాగా సింపుల్గా జరుపుకుంటాం. ఒకసారి కరోనా అయిపోయిన తర్వాత గొప్ప పండుగ. ఎందుకంటే తెలంగాణలో ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం, అద్భుతమైనటువంటి పంటలు పండడం, నిజంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో దురదృష్టవశాత్తు కరోనా వచ్చి మనకు కొంత ఇబ్బంది పెడతా ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ముందు కరోనాను ఎదుర్కొంటాం. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలందరికీ నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మన ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగురవేద్దాం. ఇక టీఆర్ఎస్ పెట్టిన కొన్ని నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ సీట్లు గెలుచుకుంది. పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేశారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు కేసీఆర్. ఉద్యమ నేతగా తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు కేసీఆర్. ఏప్రిల్ 27వ తారీఖు నాడు ప్రారంభించబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ గడిచిన 19 సంవత్సరాల చరిత్రను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఒక మహాద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారి నాయకత్వాన కొద్దిమంది వ్యక్తుల సమక్షంలో ప్రారంభించబడ్డటువంటి ఈ పార్టీ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక త్యాగాలు, అనేక ఉద్యమాలు, పూజ్య బాపూజీ నేతృత్వంలో సాగినటువంటి భారతదేశ స్వాతంత్రోద్యమం తర్వాత అంత గొప్పగా, శాంతియుతంగా ఈ దేశంలో సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం కేసీఆర్ గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కొనసాగించింది. ఒకవైపు తెలంగాణ భావజాలం ప్రజల్లోకి తీసుకువెళుతూనే మరోవైపు రాజకీయ ఎత్తుగడలు వేసింది టీఆర్ఎస్. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్తో తాము కలవడానికి సిద్ధమని టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంది. దీంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీకి దిగాయి. 42 స్థానాల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాలను గెలుచుకుంది. 6 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసి మహబూబ్ నగర్ మినహాయిస్తే మిగిలిన 5 చోట్ల విజయ బావుటా ఎగరేసింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఈ రాజకీయ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, ప్రత్యేకించి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం అయితే అని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజల్ని సన్నద్ధం చేసి 14 సంవత్సరాల ఉధృతంగా ఉద్యమాన్ని నడిపించి
తెలంగాణను సాధించినటువంటి రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అప్పటి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరడంతో టీఆర్ఎస్ కేంద్రం మంత్రివర్గంలో చేరింది. తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు కేసీఆర్. కేంద్రం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ తెలంగాణ ఏర్పాటుపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని కోరింది. తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. కేసీఆర్ స్వయంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మెజారిటీ పార్టీలను ఒప్పించగలిగారు. ఇటు యూపీఏ 1 పాలనకు ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కేసీఆర్, ఆలి నరేంద్ర తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 2020 వరకు నిజంగా భారతదేశంలో గొప్ప పరిపాలన ఏదన్నా రాష్ట్రంలో ఇంత శీఘ్రగతన సాగింది అని అంటే అది 100% తెలంగాణ రాష్ట్రమే అనేటువంటిది ఎవరైనా కూడా ఒప్పుకోవలసినటువంటి సత్యం. ఇవాళ తెలంగాణ మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా అనేక సందర్భాల్లో మదనపడ్డాం. తెలంగాణ అంటే సాగునీరుండదు, తెలంగాణ అంటే తాగునీరుండదు, తెలంగాణ అంటే కరెంటు ఉండదు, తెలంగాణ అంటే బడులుండవు, తెలంగాణ అంటే రహదారులు ఉండవు, తెలంగాణ అంటే ఆసుపత్రులు ఉండవు, ప్రతిదీ కటకటే. అటువంటి పరిస్థితి నుండి ఈరోజు 2020 సందర్భంగా మరి ఈ 6 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి చూస్తే నిజంగా ముఖ్యమంత్రి గారు పరిపాలనా దక్షత వల్ల ఉనగూరినటువంటి ఫలితాలను చూస్తే ఇదంతా నమ్మలేని నిజం లాంటి ఒక సత్యం. ఇటు రాష్ట్ర కేబినెట్లో ఉన్న టీఆర్ఎస్ మంత్రులు సైతం రాజీనామాలు చేశారు. ఈ పరిణామాలలోనే కాంగ్రెస్ నేత ఎంఎస్ఆర్ విసిరిన సవాలును స్వీకరించారు కేసీఆర్. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో టీఆర్ఎస్ జతకట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం ఒంటరిగానే పోటీ చేశాయి. టీడీపీ, టీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. 10 స్థానాల్లో 2 ఎంపీ స్థానాలు గెలుపొందింది టీఆర్ఎస్. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ ఉద్యమ రాజకీయ ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలను చూసింది. 2009లో కేసీఆర్ దీక్ష నుంచి మెదులుకొని 2014లో రాష్ట్ర ఏర్పాటు దశ వరకు టీఆర్ఎస్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. పార్లమెంట్ ఆమోదం కూడా లభించడంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అత్యంత కీలకమైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. కేసీఆర్ అకుంఠిత దీక్షకు అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అందుకే ప్రతి ఏడాది దీక్షా దివన్ను తెలంగాణ ప్రజలు వేడుకగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం రోసయ్య హయాంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదం తెరపైకి వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు గులాబీ బాస్. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం అనేక వైవిధ్యమైనటువంటి పోరాటాలతో, పంతాలతో తెలంగాణను వ్యతిరేకించేటువంటి శక్తులు ఎన్ని రకాలైనటువంటి గోకర్ణ, గజకర్ణ, టక్కుటమార విద్యలు ప్రదర్శించినా కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని కూడగట్టిన విధానం, ఉద్యమాన్ని నడిపించినటువంటి విధానం, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలన్నిటి చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల సుముఖమైనటువంటి నిర్ణయాలు రాబట్టడంలో చాలా వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో యూపీఏ 2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ప్రకటన చేస్తుంది. అర్ధరాత్రి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ఆ ప్రకటన చేశారు. అయితే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 20 ఏప్రిల్ 27వ తారీఖు 20 సంవత్సరాల వసంతాల్ని ముగించుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో టీఆర్ఎస్ పార్టీ వివిధ రాజకీయ నాయకుల్ని ప్రభావితం చేసింది. మొదటి రోజు నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణ సమస్యల కోసమే పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ ఇంకా ఉద్యమ స్ఫూర్తితోనే పనిచేసేటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నేడు కూడా ఈ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ స్ఫూర్తితోనే పనిచేస్తున్నారు. నాడు ఉద్యమ కాలంలో లేవనెత్తినటువంటి ప్రతి సమస్యను ఈరోజు పరిష్కార మార్గాలు కనుక్కుంటూ ఆ సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ప్రజల్ని చూపిస్తూ ప్రజలను ఒప్పించి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా ఈరోజు భారత రాజకీయాలను ప్రభావం చేసే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఇక తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఇలాంటి దిశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇవాళ లక్షలాది పిల్లలు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల ముఖాలు చూస్తే నిజంగా రేపటి నా తెలంగాణ ఏ రకంగా ఉండబోతున్నది అనేటువంటి దానికి నిదర్శనం ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులు. రోడ్ల విషయానికి వచ్చినా, మంచినీటి విషయానికి వచ్చినా, సాగునీటి విషయానికి వచ్చినా, కరెంటు విషయానికి వచ్చినా, తెలంగాణ వస్తే కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దుర్మార్గపు మాటలు విన్నాం. తెలంగాణ వస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి మాట విన్నాం. తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి మాట విన్నాం. ఇవాళ నీళ్ళ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణ ప్రజలకు ప్రతి కాలువలో సమృద్ధిగా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట వరకు కనబడ్డటువంటి నీళ్లు తెలంగాణ రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినటువంటి ఆత్మవిశ్వాసం. పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. టీజాక్ చేపట్టిన ఉద్యమాలలో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించింది. మిలియన్ మార్చ్, వంటవార్పు, సాగరహారం తదితర ఉద్యమాలలో ముందుండి నడిపించింది. ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక నివేదికలను తయారు చేసి ఇచ్చింది టీఆర్ఎస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఒత్తిడి తీవ్రం కావడంతో 2013లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014లో పార్లమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2001లో ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చింది. ఇటు రాజీనామాలతో వచ్చిన ఉప ఎన్నికలను ఎదుర్కొంది గులాబీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలకమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూ వచ్చింది. మరోవైపు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే తొలిసారి 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకోకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అనేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి సందర్భం వస్తుంది. నిజంగా చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమం రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు ఇందాక చెప్పినట్టు వారి వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం కారణమైతే చాలామంది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రాణత్యాగ నిర్ణయం వల్ల, అనేక మంది ప్రాణత్యాగాల వల్ల వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా తెలంగాణ వాళ్లకు పరిపాలించుకునేటువంటి ఆ నైపుణ్యం లేదు. ప్రజలు మళ్ళీ కొద్ది రోజులలోనే పరిపాలన పట్ల విసుకెత్తేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి దుష్ప్రచారాలు కూడా సాగినాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తనయుడు కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. రాష్ట్రం, తెలంగాణ భూభాగం భూమి మీద ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే పనిచేస్తుంది. సూర్యచంద్రునంత వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంది. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్. ప్రాంతీయ పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లింది టీఆర్ఎస్. అయితే ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. మరోవైపు స్థానిక సంస్థలు, మున్సిపల్, సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. పాలనలో ఫలితాలు ప్రజలకు అందించడానికి
కేర్ ఆఫ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా ఇదే రకమైనటువంటి అభివృద్ధి, ఇదే రకమైనటువంటి వేగంతో కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంకా తెలంగాణ మునుముందుకు సాగి బంగారు తెలంగాణ సాకారం అయి తీరాలి, అవుతున్నటువంటి క్రమంలో సంపూర్ణమైనటువంటి ఫలితాలు వెలువడాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తూ వస్తోంది టీఆర్ఎస్. సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉండడంతో 2019లో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించుకోలేకపోయింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది కూడా ప్లీనరీ నిర్వహణకు దూరంగానే ఉండిపోయింది గులాబీ పార్టీ. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను మరో సందర్భంలో నిర్వహించుకుందామని కేసీఆర్ ప్రకటించారు.